హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను ఒక కుకింగ్ వ్లాగ్ చేయబోతున్నాను. సో ఆ టేస్టీ రెసిపీ వచ్చేసి జీడిపప్పు ఆలూ మసాలా. సో లేట్ చేయకుండా ఈరోజు మన టేస్టీ రెసిపీని అయితే మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఆలూస్ని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ని ఇంకా గ్రీన్ చిల్లీస్ని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇంకా గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టుకుని 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కప్ ఆఫ్ జీడిపప్పులను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని మంచిగా ఫ్రై చేసి కట్ చేసుకున్న పొటాటోస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 మినిట్స్ మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ క్లిప్ అనేది వీడియోలో మిస్ అయింది. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ని అయితే దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము ఇక్కడ గుంటూరు కారంని అయితే వాడుతున్నాం. మీకు ఏ కారం అయితే అవైలబుల్ ఉంటుందో అది వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్స్ ఆఫ్ గరం మసాలాని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ మనం కరివేపాకుని అయితే వేసుకుని కర్రీని దించేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఫైనల్లీ చూడొచ్చు, మన టేస్టీ కాజు ఆలూ మసాలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్ బాయ్.